ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, రేపు నువ్వు ఊహించని ధనలాభం కలగబోతోందమ్మా. ఆశ్చర్యంగా ఉందా తల్లి? వెంటనే నీ సాయి మాట విను. నేనేం చెప్తున్నానో నీకే అర్థమవుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. రేపు తన బిడ్డలకు ఊహించని ధనలాభం కలగబోతోందని బాబాగారు చెబుతూ ఉన్నారు. అది ఏ విధంగా వస్తుందో, ఏ విధంగా బాబాగారు ఆ ధనాన్ని మనకు ప్రాప్తిస్తారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామా. బాబాగారు ఏమంటారంటే, బిడ్డ, నువ్వు ఇప్పటి వరకు ఏ డబ్బు కోసమైతే బాధపడ్డావో, అంటే డబ్బు కోసం నువ్వు మానసికంగా బాధపడ్డావు కదా తల్లి. నీ ఆదాయం మాత్రం ఒకే రూపాయి అయితే ఖర్చులు మాత్రం 10 రూపాయలు ఉన్నాయని బాధపడుతూ ఉన్నావు కదా. నీకు వచ్చిన సంపాదనలో ఇల్లు ఎలా గడపాలో అర్థం కాక సతమతమవుతూ ఉన్నావు కదా బిడ్డ. అలాంటి నీకు ఒక మంచి సలహా ఇస్తాను, వెంటనే వినమ్మా. ఇది నీకైనది బిడ్డ. నీ బాధ చూడలేక నా బిడ్డ సంతోషంగా ఉండాలని నీకోసం నేను ఇస్తున్న సలహా. నిర్లక్ష్యం చేయకు తల్లి, వెంటనే విను. నేను చెప్పినట్టు చేస్తే నీ ఆదాయం రెట్టింపు అయ్యి నీ ఖర్చులన్నీ తగ్గుతాయి. చూడమ్మా, నీ బిడ్డకి ఒక మంచి అవకాశం వచ్చి ఎత్తులో ఉండాలనేదే కదా నీ కోరిక. నీ బిడ్డ గురించే ఎప్పుడూ నువ్వు బాధపడుతూ ఉంటావు. ఆ విషయం నాకు తెలుసు. సరే తల్లి, ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. నీ బిడ్డ ఒక మంచి స్థాయిలో నిలబడతాడు, నేను నిలబెడతాను. నీ బిడ్డ భవిష్యత్తుకు ఇది పునాది బిడ్డ. భవిష్యత్తుకు వేసే మొదటి అడుగు రేపు నీ బిడ్డ మొదలు పెట్టబోతున్నాడమ్మా. ఇక అంతా నీ బిడ్డ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ నువ్వు అనుకున్న స్థాయికి ఎదుగుతాడు. ఇక సంతోషమేనా నీకు? నీ బాధ అంతా నీ పిల్లల గురించే కదా తల్లి. నేను ముందుగానే నీ పిల్లల భవిష్యత్తు నిర్ణయించేశానమ్మా. నువ్వు అనుకున్నట్టే నీ పిల్లల భవిష్యత్తు ఉంటుంది. నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి, బాబా, నేను బాగా లేకపోయినా సరే నా పిల్లలు మాత్రం బాగుండాలి తండ్రి అని కోరుకుంటూ ఉన్నావు. నేను వింటూనే ఉన్నానమ్మా. నీ పిల్లలు బాగుండాలని నువ్వు ఎలా అయితే కోరుకుంటూ ఉన్నావో, మరి నా పిల్లలు బాగుండాలని నేను కోరుకుంటాను కదా. మరి నిన్ను నేను ఎందుకు కష్టపెడతాను చెప్పు తల్లి. నువ్వు నా ముద్దుల బిడ్డవి. నీ పిల్లలు బాగుంటారు, నా బిడ్డవైన నువ్వు అంతకంటే బాగుంటావు. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. నీ పిల్లలు ఒక మంచి స్థాయికి ఎదిగితే చాలు కదా నీకు. అలానే ఎదుగుతారు తల్లి. నేను నీకు మాటిస్తున్నాను. నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను బిడ్డ. నీ జీవితం, నీ పిల్లల జీవితం ఎంతో ఆనందంగా ఉండేలా చేస్తానమ్మా. నన్ను నమ్ము. ఒక్కసారిగా కాకపోయినా సరే కొంచెమైనా అదృష్టం నీకు దొరుకుతుంది. నీకు ముందే చెప్పాను కదా తల్లి, నీ పిల్లల భవిష్యత్తుకు ఏది కావాలో అది నేను ఎప్పుడూ మొదలు పెట్టేశానని. నీ పిల్లలు నీ ముందే అంచెలంచెలుగా ఎదుగుతారమ్మా. మరొక విషయం బిడ్డ, నువ్వు కోరుకున్న ధనం నీకు దగ్గరవుతుంది. ఆ ధనాన్ని మాత్రం కాలదన్నుకోకు. అదే నీ పిల్లల భవిష్యత్తుకు పునాది వేస్తుంది తల్లి. నీ కుటుంబాన్ని ఒక మంచి స్థాయిలో నిలబెడుతుంది. నీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఏంటి బాబా ఎలా అంటున్నారు? ధనం ఉంటే గౌరవం వస్తుందా? మనిషైనా నాకు గౌరవం లేదా అనే కదా నీ సందేహం. నిజమే తల్లి. మనుషులను మనుషులుగా గౌరవించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారమ్మా. వాళ్ళు చాలా అరుదు. ఈ రోజుల్లో నీ ధనాన్ని చూసే నిన్ను గౌరవిస్తారు.
అలాంటి వారికి బుద్ధి చెప్పడానికే ఈ ధనప్రాప్తి. ఆ లక్ష్మీదేవి నడుచుకుంటూ నీ ఇంటికి రాబోతోంది తల్లి. ఆ తల్లిని నిర్లక్ష్యం చేయకు, ఆహ్వానించు. తను వస్తూ వస్తూ నీ పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు రెట్టింపు చేస్తూ వస్తుంది. ఆ తల్లి పాదపద్మాలు ఒక్కసారి నీ ఇంటిని స్పర్శిస్తే చాలు తల్లి, సకల దరిద్రాలు దూరమైపోతాయి. నీ జీవితమే మారిపోతుంది. నువ్వు ఊహించని ధనప్రాప్తి కలుగుతుందమ్మా. ఆ తల్లి తలుపు తట్టినప్పుడు నిర్లక్ష్యంగా ఉండకు బిడ్డా. వేగిరంగా వెళ్ళి తలుపుతి ఆ తల్లిని సాదరంగా ఆహ్వానించు. నీ జీవితాన్ని మార్చడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఒక్కసారి ఆ తల్లి వెనుదిరిగి వెళ్ళిందంటే మళ్ళీ రావడానికి చాలా సమయం పడుతుందమ్మా. కొంచెం జాగ్రత్తగా ఉండు తల్లి. ఆ ధనప్రాప్తి నీకు ఏ రూపంలో అయినా కలగవచ్చు. కొంచెం గమనిస్తూ ఉండు. నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు నీ బిడ్డకి వచ్చింది తల్లి. ఆ అవకాశం మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇది ప్రారంభం మాత్రమే బిడ్డ. ముందు ముందు నీ పిల్లలు ఎన్నో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మీ కుటుంబానికి ఎంతో గౌరవాన్ని తెస్తారు. నీ పిల్లల ఎదుగుదల చూసిన నీ ఆనందం వెలకట్టలేనిదమ్మా. ఆ ఆనందం చూడాలనే ఈ బాబా ఆశ కూడా. అది మాటలలో వర్ణించలేము తల్లి. నేను ఎప్పుడూ నీ బిడ్డతో నడుస్తాను. ఎలాగైతే ఇప్పటి వరకు నీతో నడిచానో ఇప్పటి నుంచి నీ బిడ్డతో కూడా నేను నడుస్తానమ్మా. నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా తల్లి, ఎప్పుడైతే నువ్వు నా బిడ్డవయ్యావో అప్పటి నుంచి నీ కుటుంబం కూడా నా బిడ్డలయ్యారని. అప్పటి నుంచి ఎలా అయితే నీతో నడుస్తూ ఉన్నానో నీ కుటుంబం వైపు కూడా అలానే నడుస్తూ ఉన్నాను. ఒకవేళ నీ కొడుకు తప్పటడుగు వేస్తే, ఒకవేళ నీ కూతురు తప్పు దారిలో నడవపోతుంటే నేనే మంచి దారిలో నడిపిస్తాను. వారికి సరైన మార్గం చూపిస్తాను. చిన్నపిల్లలు తల్లివారు. ఏది మంచో ఏది చెడో మనమే చెప్పాలి. అందుకే కొంచెం మందలించైనా సరే మంచి చెడులు చెబుతాను. అది ఏ రూపంలో అయినా నేను చెబుతానమ్మా. కానీ తల్లి, ఎక్కువ గారాబం చేసి పిల్లలను చెడగొట్టవద్దు. నేను ఏదైనా సాధించగలను అనే పట్టుదల నీ బిడ్డకు ఉంటుందమ్మా. ఆ పట్టుదలను నేను పెంచుతాను. ధైర్యంగా ఉండు. నువ్వు ఊహించలేనన్ని విజయాలు తెచ్చి నీ చేతిలో పెడతారు వారు. ఇది నేను నీకు ఇస్తున్న మాట. నేను ఏదో ఒక రూపంలో వచ్చి మీ సందేహాలన్నీ తీరుస్తాను తల్లి. నా ఆశీస్సులు మీకు అందిస్తాను. ఏదైనా విజయం సాధించాలంటే ప్రయత్నం అనేది ఎంత అవసరమో అలానే ఓర్పు, సహనం కూడా అంతే అవసరం. నీ బిడ్డలు విజయం సాధించడం లేదని వారిని దూషించకమ్మా. వారు చాలా కష్టపడుతూ ఉన్నారు తల్లి. కాకపోతే సమయం కలిసి రావడం లేదంతే. సమయం రాగానే అన్నీ సర్దుకుంటాయి తల్లి. ఆ సమయాన్ని కూడా నేనే తీసుకువస్తాను. అప్పటి వరకు నీ బిడ్డలను దూషించకు. వారు ఎంతో కష్టపడుతున్నారు. మీ మాటలతో వారిని బాధ పెట్టకు. తప్పకుండా నీ బిడ్డలు విజయం సాధిస్తారమ్మా. ఏదైనా కానీ నువ్వు మొదలుపెట్టిన వెంటనే నీకు విజయం రాదు కదా. ఆ విషయాన్ని గుర్తించు. వారు ఇప్పుడే వారి ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. వారిని ప్రోత్సహించి ముందుకు నడుపు. తప్పకుండా వారు విజయం సాధించి తీరుతారమ్మా. నీ పేరు ప్రతిష్టలు నిలుపుతారు. మెల్లమెల్లగా విజయం నీ సొంతమవుతుంది బిడ్డ. నువ్వు న్యాయంగా ఉండు తల్లి. అంతా మంచే జరుగుతుంది. పరాయి వారు ఏదో అంటూ ఉన్నారని నీ బిడ్డలు అది చేయడం లేదా ఇది చేయడం లేదా అంటూ ఉన్నారని నీ బిడ్డలను నువ్వు దూషించకు. వారు కాదు కదా నీ బిడ్డలను పోషించేది. పరాయి వారికే గట్టిగా కరుగ్గా సమాధానం చెప్పేస్తే సరిపోతుంది. నీ కుటుంబంలో కలహాలు పెట్టుకోవద్దమ్మా. నువ్వు అనుకున్న విజయం అతి త్వరలోనే నిన్ను చేరుతుంది బిడ్డ. నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండేలా నా ఆశీర్వాదం నీకిస్తాను. రేపు నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది తల్లి.
నీకు అందాల్సినది నీకు అందుతుంది. అది ఏ రూపంలో అయినా సరే నిన్ను చేరుతుంది. నేనే స్వయంగా నీకు చేరాల్సింది నీకు చేరుస్తానమ్మా. నువ్వు ప్రశాంతంగా నిద్రపో. రేపు ఉదయానికల్లా అంతా మారుతుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ ఈ చక్కటి సందేశాన్ని అయితే అందించారు ఫ్రెండ్స్. ఈ సందేశాన్ని మనం వినడమే కాకుండా మన చుట్టూ ఉన్న సాయి భక్తులందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే బాబాగారు ఏ మాట చెప్పినా బాబాగారి వాక్కు కోసం పరితపించే సాయి భక్తులు చాలామంది ఉంటారు. వారికి కూడా చాలా ఆనందాన్ని ఇచ్చిన వారు అవుతారు. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి కొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.